మనం యెహోవా ఎవరు అని చెప్పుకుంటున్నాం కదండి, తెలుసుకుంటున్నాం దేవుని కృపను బట్టి. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 106వ కీర్తన 2వ వచనములో, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు. ఎవ్వరు ఈ లోకములో ఉన్న క్రైస్తవులందరూ కలిసి ప్రకటించిన, ఆయనను తెలిపిన, కానీ ఆయన పరాక్రమమును అందరూ చెప్పినా కానీ ఆయన పరాక్రమమును అంతా ఆయన చేసిన ఆయనకున్న పరాక్రమమును మనం అందరం కలిసి ప్రకటించలేము. అంతుంది ఆయన యొక్క పరాక్రమము. అదేవిధంగా ఆయన కీర్తి అంతటిని, ఆ కీర్తి ఆయనకు కలిగినటువంటి కీర్తి అంతటిని అందరం చెప్పిన తరగనటువంటి ఆ కీర్తి ఆయనకు కలదు. అటువంటి వాడే యెహోవా. అటువంటి యెహోవా యొక్క దర్శనములను మరి యెహెజ్కేలు చూస్తున్నాడండి. ఆకాశము తెరవబడిందంట. మరి ఇప్పుడు చూడండి, యెహెజ్కేలు మొదటి అధ్యాయము మొదటి వచనములో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున అని స్పష్టంగా సంవత్సరము, నెల, దినము చెప్తున్నాడు. నాకు ఆ కాలమున, ఆ రోజులలో ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగెను అంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మనము ఎవ్వరమైనా కానీ పండుకున్నప్పుడు మనకు కలలు పడుతూ ఉంటాయి. మన ఆత్మ ఎటు తిరుగుతుందండి? మనం ఒక్కొక్కసారి కలలో పరిగెత్తినా కానీ నిజంగానే మనకి ఆయాసం వస్తూ ఉంటుంది, దమ్ము వస్తూ ఉంటుంది. మరి అదే, మరి ఇది ఆ కలల కంటే ఇంకా స్పష్టమైనటువంటి, అంటే దర్శనం అంటే ఇంకా ప్రత్యేకమైనటువంటిది అది. మనకి దర్శనాలు కలుగుతాయి. ఆ విధంగా దేవుని పరిశుద్ధులకు దేవుని ఆత్మ ఆవరించినప్పుడు, ఆయన వారి మనోనేత్రములను తెరిచినప్పుడు ఈ దర్శనాలు కలుగుతాయండి. యెహెజ్కేలు 1:24లో ఈ కెరూబులంట అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. ఆయన అక్కడ తెరవబడిన ఆకాశంలో ఆయన కెరూబులను చూసుచున్నాడు. అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అవి జరుగుచుండగా అంట అది విస్తారమైన ఉదక ఘోష వలెను, సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెండెను. దండు అనంటే ఒక గొప్ప సైన్యం. ఈ ధ్వని చేస్తే ఒకేసారి వాళ్ళు సెల్యూట్ కొట్టిన ఒక్కటేసారి వాళ్ళు ఇచ్చినటువంటి సౌండ్స్ ఏ విధంగా ఉంటాయో